ఇదేనా ప్లేటర్లు? ఇదే ఉంటలే. ప్లేటర్ బాలరాజు ఇల్లు ఇదేనా? ఏంటయ్యా మంచి మర్యాద లేకుండా కొంచెం గౌరవించి మాట్లాడవయ్యా. సర్లేండి పిల్లరా. నేనే బాలరాజునయ్యా. అవునయ్యా, కావాలంటే చూడు, ఇప్పుడే ఒక కేసు స్టడీ చేస్తున్నా. నాకు డౌటే బావా. ఇంకా అనుమానమా? అయితే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు నాకు ప్లేటర్ అని అచ్చోసి ఇచ్చిన సర్టిఫికేట్ చూపిస్తానయ్యా. సర్లే నమ్ముతాను బాబు. ఇంతకీ కేసు ఏంటంటే, నాకు అట్టి తోటం, అందులో రోజు ఒక అట్టికలు మాయవుతుంది అని చెదగొట్టించాను. అది కేసు ఎట్టాను. నా తరపు నువ్వు కేసు బాధించి పెట్టాలయా. ఓ సింతే కదా, నువ్వు గెలిచేశాను అనుకోవయ్యా. సెక్షన్ 503, 904 ప్రకారం ఎవరికి తెలియకుండా ఇంకో 4 సెక్షన్ కలిపి నేను గెలిపించేస్తానయ్యా. అయితే పీజీ ఇచ్చే బావా. ఎందుకండి? ఏంటి బావా? ఫీజు ఏంటి వద్దా? ఫీజు వద్దంటున్నావు బావా? పిలిచి పిల్లనిస్తానంటే కులం తక్కువ అన్నాడంటే నీలాంటి వాడే. సిరికి మోకాలంటకు. నువ్వు నోరు ముయ్యవే. ఫీజు అంటే అదేమన్నా 100 వేలు అనుకున్నావా? అల్లరి చేసే పిల్లాడికి బెల్ల ముక్క చేతిలో పెట్టినట్టు రూపాయి బిళ్ళ చేతిలో పెట్టాడు. ఎదవా మర్డర్ కేసులకే 10 రూపాయల కన్నా ఎక్కువ వెళ్ళింది. నేను గెలిచినాక ఇస్తావా? ఏంటి గెలిచిన తర్వాత ఇస్తావా? అయితే కేసుకి వెళ్ళవా బావా? ఈడొకడు కేసు గెలిచిన తర్వాత ఫీజు ఇవ్వకపోతే ఆసుగురు ప్లాస్తాయో. కృష్ణ ఎగతాళిగా ఉందా? నేను ఫీజు కింద రూపాయి బిళ్ళలు పప్పు బెల్లాలు తీసుకుంటున్నానని మా బార్ అసోసియేషన్ వాళ్ళకి తెలిసిందంటే నా కోటు చింపేసి, నా బోర్డు విరిచేసి, నా సర్టిఫికెట్లన్నీ గిరగిరా తిప్పేసి గాల్లో విసిరేస్తారు. అవన్నీ పోగేసుకుని వీడొకడు పన్ను కదిలిస్తే చాలు కొంటానికి వచ్చేస్తున్నాడు. రేయ్, నాకు క్లయింట్ దొరికాడా? పాత సామాన్లు కొంటాం. కొత్తగా క్లయింట్ వచ్చినప్పుడు తగలంటావు. నేను నీకేం ద్రోహం చేశాను? పాత సామాన్లు కొంటాం. ఎరా, నా కారంటే నీకు అంత చులకనగా ఉందా? ఎక్కానంటే విమానం రా, పుష్పక విమానం. పాత సామాన్లు కొంటాం. ఏనుగు రోడ్డు ఎమ్మట వెళ్తుంటే అనేక రకాల కుక్కలు మరుగుతాయి. మాకేంటి? పాత సామాన్లు కొంటాం. కళ్ళు మూసుకునే ఉన్నాడు. కొంపదీసి నిద్రపోతున్నాడేంటి? ధ్యానం. కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు. అవునా? అబ్బా. రామ్ ప్రసాద్, నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది, కానీ చెప్పక తప్పదు. ఎందుకంటే అది నిజం కాబట్టి. కరెక్ట్ సార్, కరెక్ట్. ఏంటి సార్ అది? నీకు 40 ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు గురుజీ. అవి మామూలు కష్టాలు కావు, అష్ట కష్టాలనే చెప్పాలి. ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే, దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపాలైపోతుంది. నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండను పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది. మరో కఠోరమైన నిజమేమిటంటే, నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచి వెళ్ళిపోతుంది. ఒక్కతేనా ఎవరితోనన్నా? తప్పు. అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకు రమణ. సారీ సార్. ఇదయ్యా రాంప్రసాద్, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళ తర్వాత అలవాటైపోతుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏమో వెంకటేశ్వరరావు, కులాసైనా రమ్మన్నారట. నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను. ఏంటి గురుజీ? నీకు శుక్రమహాదశ ప్రారంభం అవబోతుంది. అంటే శనిగా సెట్ అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు. ఇప్పటిదాకా మేమందరికీ టోపీలు పెట్టాం గానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురుజీ. అదే విధి. మరి ఇప్పుడు బిల్ల బంటోతు నుంచి బీట్ కానిస్టేబుల్ వరకు అందరికి నెత్తిమి టోపీలు ఉంటాయి. అందులో ఏ ఉద్యోగం? ఎస్ఐ గారు కూడా టోపీ పెట్టుకుంటారు తెలదా? ఏది మన చదివే చదువులకు ఎస్ఐ ఉద్యోగాలు ఇస్తారేంటి? గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు. ఏబిసిడీలు చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి. మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది. మీరు చాలా ఫేమస్ అయిపోతారు. వింటానికి చాలా బాగుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురూజీ? ఏమీ చెయ్యదు, వెయిట్ చేయండి. కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి పట్టుకుంటుంది. అంతవరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది. అయినా పర్వాలేదు, వెయిట్ చేస్తాం. అందాక ఏ అప్పు సపోర్ట్ చేసుకుని తాగుతాం బ్రతుకుతాం అన్నట్టు. అప్పు అంటే గుర్తొచ్చింది, అప్పు మీద మీ అభిప్రాయం ఏంటి గురూజీ? ఏంటరా? ఆ రాము నాట్య ప్రదర్శనకై ధరించబోయే ఈ ప్రత్యేక దుస్తులలో ఈ ప్రత్యేక ఢమాలుండని అమర్చెదను. పెట్టెలో కలరా ఉండలు పెట్టినట్లు బట్టల్లో ఢమాలుండలు పెట్టడం ఏమిటి స్వామి? ఈ ఢమాలుండని ఇచ్చట ఉంచి తదుపరి నిష్క్రమించదము. వెలుపలి నుంచి మీటు నొక్కెదము. ఢమాలుండ పేలును, రాము ఢమించును. ఢమించురా? ఈ పదప్రయోగం ఏంటండ్రి? ఢమించును అంటే శ్రీవారి భాషలో మరణించును అని అర్థం రా. పిండు పిండు. పదండి.
అరే మాస్టర్ గారు పడుంకాయ. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఈ వసంతోత్సవాల సందర్భంగా కుమారి లతా బృందంచే నృత్య ప్రదర్శన మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కానుంది. మీ బావ ఎవరో అమ్మని పడగొట్టేసినట్టున్నాడు రా. వీడు దాన్ని పడగొట్టే అనుకుంటున్నాడు, అదేమో వీడిని పడేసా అనుకుంటుంది. అదేంటి రోయ్? ఆ అమ్మాయి కొంచెం అదో టైప్లే. అయినా వాళ్ళిద్దరిని చూడు, అదేమన్నా మ్యాచ్ అసలు. ఇదిగో నీ కోసం సొక్కాలు చెప్పుకుని మరి సెకండ్ షో సినిమా టికెట్లు తీసుకొచ్చాం. మాట పడకుండా తీసుకాయి. థ్యాంక్ యూ. మూడెవరికి? మీ అమ్మకి, మీ నాన్నకి, మీ తమ్ముడికి. మనకి వాళ్ళు వెళ్ళిపోయాక మన ఇద్దరం మీ ఇంట్లో టీవీలో సినిమా చూద్దామే. హలో, చెప్పు డాడీ. ఓకే డాడీ, చెప్తా. ఓకే, ఇదిగో బా, ఏంటి అత్తయ్య కాలేజీకి వస్తుందంట. ఎప్పుడు ఏదో రంగు ఇరిగించాలని చూస్తాను. చదవలేరు లేరు ఇక్కడ. జలస్. సారీ బా, క్యారీ ఆన్. ఏంట్రా ఏమైంది? మా అత్తయ్య కాలేజీకి వస్తుందంట. అయిపోయాడు. మన ఇద్దరిని చూసి కాలేజీలో చాలా మంది ఎడుతున్నారు తెలుసా. కాకపోతే మనం అలాంటి ఏం పట్టించు. అమ్మా చదువుకోవాలని పంపిస్తే నువ్వు చేసే పని అమ్మ వద్దు, వదిలేవే. ఏంట్రా ఏంటి ఏమైంది నీకు? మా అమ్మ నన్ను చంపేసేలా ఉంది. ఎక్కడన్నా దాచారా? టెన్షన్ పడకు, అమ్మోలు దాకు. భోగేష్ గారు పాత మనసులో పెట్టుకుని చెప్పకండి. ఆగండి ఆగండి, ఎమోషన్ అవ్వకండి. అబ్బాయి కోసమే ఎదుగుతున్నారు. మీరు స్టెయిన్ అవుతున్నారని ఆ మూల దాచాను. శుక్రియా. అబ్బు, ఇది కాలేజీకి కూడా వచ్చి కొట్టేస్తుంది. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఏంటమ్మా ఏంటి కాలేజ్ అనుకున్నావు అనుకుంటున్నావు? నరికేస్తా. యాడ్ నుంచి వచ్చినారో ఎరికేనా? జైలు నుంచి వచ్చినా. జైలు నుంచా? జైలు నుంచా? మీ అయ్యకి చెప్పిన బస్తాలు ఆడుందని ఇన్లే నా చేతులు వచ్చిండు. నీ కూడా చెప్తున్నా చదువుకోమని ఇంటలేవు. నీ కూడా నా చేతులు సస్తావా ఏంటి? ఎందుకురా మీ అయ్య అక్కడ కలిసి నన్ను చెట్టదారి చేస్తారు. ఇంకో పాలిసోడి లంగనక్కరాలు చేసినవంటే నిన్ను కొట్ట కొడక మీ అయ్యతానికి పంపిస్తా. యాదుంచుకో. నీ తల్లే. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. రాత్రి 2 పెగ్గులు ఎక్కువ తాగిన గురువుగారు కింగ్కి ఎలాగైనా కాళ్ళు తెప్పించేయాలని ఆ మైకంలో ఆకర్రాగం పాడేశారు. దాంతో మొదటికే మోసం వచ్చింది. ఏమని ఎట్లా మనకెలా? ముందు కింగ్ బాబు కాళ్ళు గదిలేటట్టు చూడండి. అవును డాక్టర్ గారు, నిన్న ముసలాం చెప్పిన బ్రహ్మముహూర్తం కూడా దాటిపోతుంది. ఆ కాళ్ళు వచ్చే పాట పాడిచేయండి. sa 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 ni
ఎవ్వరూ సాయం చేయదు, తన్నే ప్రయత్నం చేయండి. గోపిమోహన్ విట్లాచార సినిమాలలో ఈ కాళ్ళు రావడం కాళ్ళు పోవడం ఏంటి? ఈడొకడు ఇటు చూపులు కూడా అర్థం. అన్నా ఈ వీకెండ్ ఏమైనా ప్లాన్ చేసావా? ప్లాన్ చేశాను కానీ ముందు ఆ బట్టలు తీసుకెళ్ళి అమీర్పేటలో ఇచ్చేసిరా. నేను డ్రెస్ తో పాటు బొమ్మను కార్లో పెట్టేస్తాను. మేడం ఈ డ్రెస్ ట్రై చేయండి. ఓకే. ఎవడో గానీ బొమ్మతో సహా కొనేసుకున్నాడు పిచ్చోడు. ఇదొకటి. ఇక్కడే వేసేస్తాను. వాడు లేడీస్ ని చంపుతున్నాడని ఆల్రెడీ వాడి మీద కేసు ఉంది కదా, వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటేనే ఈ కేసుకి బలం దొరుకుతుంది. ఇప్పుడు కానీ మీరు తొందరపడ్డారనుకోండి అనవసరంగా మన కష్టం అంతా వృధా అయిపోతుంది. చూస్తుంటే నాకు వాంతి వస్తుంది. నేను భరించలేను, నువ్వే భరించు. అమ్మయ్య వచ్చేసింది. బరే బొమ్మరా బాబు. నన్ను లెక్కలు అడుగుతాడా? ఎంత పవర్ వాడికి? ఆ వెంకటేశ్వరన్ గారి చేను కోతకే కాదు గేదె మేత కూడా పనికి రాకుండా నాన్ చేయదు. సరే అలాగే చెయ్యి. రెండో పాపకార్యం చేయాలి కదా, ఎవరినన్నా లేపేద్దామా? అడుగు, మీ నాన్న ఇట్టే వస్తున్నాడు, లేపేద్దాం. పాపం కదరా. పాపం పాపం అనుకుంటే మనకి ఆ అమ్మాయిలు కూడా దొరకరు, మన జీవితంలో పెళ్లిళ్ళు కూడా అవ్వవు. అంతేనంటావా? అంతే. అయితే లేపేద్దాం. లేపి పోనే మిమ్మల్ని పేడలు కొట్ట మీకేం మాయ రోగం వచ్చిందిరా? మేమేం చెయ్యం, ఓ పాపకార్యం చేసి తన్నులు తినమని ఆ అమ్మాయి చెప్పారు. ఆ కుట్టిగడ ఆ అమ్మాయిలా? ఆ ఇద్దరు అమ్మాయిలే. అబ్బా ఎంత కాలానికి నా కొడుకులు అనిపించారా? నేను ఒక ప్లాన్ చెప్తా. మీ ఇద్దరు ఒక పొలంలోకి వెళ్ళి ఎల్లా మీ అమ్మ బుద్ధి ఆ నారి నారి నడుమ ఉన్న పొలంలోకి దిగి ఇక్కడ పీకు, చేతుల నిండా పీకు పీకు. ఈ దెబ్బతో మన దేవతలు మెడ నుంచి నడువు దాకా దరిద్రం అయిపోతారు. అప్పుడేనా? ఆ తర్వాత శుభ్రంగా తన్నులు కూడా తినాలిగా. అవునండి, మమ్మల్ని తన్నే వాళ్లే ఈ దేశంలో కరువు అయిపోయారు. ఎవరినైనా కాళ్ళ నిండా తన్నండి తన్నండి అంటే వద్దండి వద్దండి అంటూ వెళ్ళిపోతున్నారండి. అదేమిటో పాపం. మీరే తన్నండి, పుణ్యం ఉంటుంది, దండం పెడతాం. తన్నండి. అయితే అలాగే ఉండాలి, పెదలకండి. అబ్బా చాలా తన్నాడు. అబ్బా అబ్బా మనసు పాడైపోయి అర్జెంటుగా అడిగి పంతులు పొలంలో పుల్లి కాలంలో పోతే కట్రాయితో కబడ్డీ. మనలో మన మాట అండి. ఉన్న పలంగా బ్రహ్మదేవుడు పచ్చమై చిన్న మీరే మీ భక్తికి మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకోరా అంటే ఏం కోరుకుంటారు చెప్పటా? మరి ఎవరితో చెప్పకూడదు. భాగ్యంతో ఒక్క చాలు. ఏం తప్పట? మరి బ్రహ్మదేవుడు అంత చోటు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే ఇదే కోరుకునేది. ఇదిగా ఓ 12,000 మీరు కాదనుకుంటే జీవితాంతం భాగ్యం మీ కాలగాడ పడి ఉంటది. 12,000? నేను 13,000 ఇస్తాను. పడండి మనం. ఆ మాట మీద నిలబడాలి. ఇప్పుడే వస్తా. ఇదిగో భాగ్య గారు. ఏమిటి మళ్ళీ వచ్చావు? అబ్బా అది కాదండి, ఇందాక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. నువ్వే విషయం చెప్పక్కర్లేదు, వెళ్ళు. అది కాదండి, నేను భక్త ప్రహ్లాద క్యాస్ట్లు పెడుతున్నాను. అదేనండి మీరు ఎప్పుడు అడుగుతుంటారు.
ఈ విషయం ఎవరితో చెప్పకండి. వాడివయ్యా నేనెందుకు చెప్తాను? మరి అలా నవ్వితే కుదరదు. చెప్పరా, నాకు ఒట్టేయండి. నా మీద నమ్మకలేదా? అబ్బా నమ్మకం ఉందలే, మీరు ఒట్టేయని చెప్తాను. సరే ఒట్టు. ప్రామిస్ చేసేస్తుంది, ఒప్పేసుకుంది అన్నమాట. ఎవరు పేరు కొడుకులు లేకపోతే మన ఫేస్ బ్యూటీకి ఏం కొరవా? గుడ్ మార్నింగ్. ఏంట్రా బయటికి వెళ్తున్నారు? పైగా ఈ మధ్య మీరు క్లాస్ లో కూడా కనిపించట్లేదు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా సార్. ఓహో, బాగా చదువుకుంటున్నారా? కాదు సార్, స్లిప్పులు రాసుకుంటాను. నువ్వేం రాస్తావులేరా స్లిప్పులు? మరి మీరు రాసి పెడతారా సార్? మరి నీలాంటి ఎదవలకు చదువు చెప్పిన తర్వాత నా పని స్లిప్పులు రాయడం ఇంకేముంటుంది? బడుతాయిలు బయటికి పోతున్నా, బయటికి. నేనేది బయటికి పోతున్నాను, క్లాసులో కదా పోవాలి. కత్తి. హాయ్. హాయ్. నీ విమానం చాలా బాగుంది. థ్యాంక్ యూ. నీ ఎయిర్పోర్ట్ ఇంకా బాగుంది. నీ విమానం ఎక్కి దిగడానికి టికెట్ ఎంత? చెప్పు తెగుద్ది. నువ్వు విమానం మెళ్ళ వేసుకుంటే లేదు, మేము ఎక్కి దిగితే తప్ప. విమానం ఎక్కి తీయడానికి అదృష్టం ఉండాలి. మీ మొఖాలకు ఆ ఛాన్స్ లేదా? గుండు. ఉంటాయి, తలుపులో కళ్ళు ఉంటాయి. బ్యూటిఫుల్. అబ్బా నీ మాటలు తప్ప నా మ్యాటర్ అసలు పట్టించుకోవడం లేదు. ఐఎమ్ సారీ, అసలు కన్ఫ్యూజన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. 1 minute. హలో, ఆ బాలాజీ గీసిన విజయలక్ష్మి గారి బిల్డింగ్ ప్లాన్ పంపించండి. బాలాజీని మాత్రం పంపించొద్దు. హలో, ఐఎమ్ బాలాజీరావు, ఆర్కిటెక్ట్. కొంచెం దూరంగా ఉంటే బెటర్ అనుకుంటాను. కరెక్ట్ కరెక్ట్. ఇదేమిటి ఒట్టి చేతులతో వస్తున్నారు? ప్లాన్ ఏది? బ్రెయిన్ లో ఉంది. ముందు అక్కడికి వెళ్ళి సైట్ వేసాక, చిచి సైట్ చూశాక ఇందులోంచి కదిలి కాగితం మీదకి వస్తుంది. మీరు పదండి. ఏమైనా సరే నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీలేదయ్యా. చాలా దూరం పోయా ఉన్నానుగా. ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు. బిల్డింగే చూపిస్తాను. ఇక్కడి నుంచి అక్కడ దాకా హాల్ అన్నమాట. దానికి అవతల డ్రాయింగ్ రూమ్, కొంచెం దగ్గర మాట. దీనిపైన స్విమ్మింగ్ పూల్. మీ మాటలు భలే తమాషాగా ఉన్నాయి. ఆంధ్రభూమిలో కిస్మిస్ లాగా మీ చూపుల్లో గమ్మత్తున్నట్టే. గమ్మత్తంటే? ఒకటి గమ్, ఒకటి మత్తు. అంటే ప్రేయసీ ప్రియులు గమ్ములాగా అతుక్కుపోయి మత్తులో తేలిపోవాలన్నమాట. ఇక బెడ్రూమ్కి వెళదామా? విజయలక్ష్మి గారు, మీరు కట్టబోయే బిల్డింగ్ ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంటుంది. ఆ కనిపించే చెట్టే మెయిన్ గేట్ అన్నమాట. మార్వెలస్. ఇంత ఎఫిషియెంట్ దొరకడం నా లక్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? టాటా కారు పక్కన. నేను అడిగింది మనం బిల్డింగ్ ప్లాన్ లో ఎక్కడున్నామని. మా కాబోయే వారు మారుతిలో సరాసరి బెడ్రూమ్కి వచ్చేసారు. బాత్రూమ్ లో స్నానం చేసి మీరు బెడ్రూమ్ లోకి వస్తారు. బెడ్రూమ్ లో గోడలకి 4 వైపులా పెద్ద పెద్ద అద్దాలు బిగించుంటాయి. ఎటు చూసినా మీరే కనపడుతూ ఉంటారు. ఇంత అందమైన శరీరానికి ఏ చీర కట్టాలో నిర్ణయించుకోలేక ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటారు. అప్పుడే మారుతి కారులో దిగిన మీ కాబోయేవారు ప్రేమగా చేతులు చాచి విజయలక్ష్మి అని అంటారు. అప్పుడు మీరు ఇలాగే నవ్వుతూ ఇలాగే సిగ్గుతో తలదించుకుంటారు. అదే మా వారిని. ఆ తర్వాత మీ వారు దగ్గరగా వచ్చి ఇలా కౌగిలించుకుంటారు.